అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఆ బిడ్డ నాది, దానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. నువ్వు వింటున్నావా లేదా? నేనేమి వినదలుచుకోలేదు. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది వినుతాను. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను లైఫ్లో ఒంటరిగా ఉన్నాను. ఇంతవరకు ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదు. నాకు ఒక్క అవకాశం దొరికిందే, దాన్ని నాకు లేకుండా చేయొద్దు. దయచేసి నా బిడ్డ నాకు దూరం చేయొద్దు. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఏమైంది? మొత్తం ఫ్యామిలీ బయటకు వెళ్ళింది. మరి ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడైతే అసలు ఎవరూ లేరు. మరి ఇది కింద ఎలా పడిపోయింది? పదనవుతా పద. తను బహుశా వాష్రూమ్లో ఉందేమో. తను తను వాష్రూమ్ తెరిచే ఉంది. తన గదిలో లేదంటే మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఫోన్ చేసి చూస్తాను. ఒకవేళ ఒక్కతే ఎక్కడికన్నా బయటికి వెళ్ళిందేమో. తన ఫోన్ కూడా ఇక్కడే ఉంది. తను తన ఫోన్ వదిలేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు. అంటే ఇంట్లోనే ఉంది. నేను టెర్రస్ మీద చెక్ చేస్తాను. ఇంకా ఎంత టైం పడుతుందమ్మమ్మా? ప్లీజ్ త్వరగా ఇంటికి పదండి, నేను తయారవ్వాలి. తను కూడా మొదలుపెట్టింది. అబ్బి మెహందీ టైం 7:30 గంటలకి. ఇప్పుడు ఇక్కడే టైం 7 అయిపోయింది. అయ్యో మీరెవరూ టెన్షన్ పడకండి. మనం టైంకి ఇంటికి వెళ్ళిపోతాం. రమేష్, సురేష్, కార్ తీయండి, వెళ్దామా? అక్క, మనకంటే ముందు ఇంటికి అతిథులు ఇంకా సరళ గారు వచ్చేస్తే ఎలా? అవును, ఆవిడ కూతురు మెహందీ కదా ఈరోజు. వాళ్ళక్కడికి ముందే వచ్చేస్తే మనం అక్కడ కనిపించలేదంటే మనకు బాగుండదు కదా. ప్రజ్ఞ అక్కడికి వెళ్ళడం చాలా మంచిదైంది. వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి మనిషి ఉంది కదా. అయినా ఒకసారి అభిని అడగక్క. ఫోన్ చేసి అడగమను సరళ గారు ఎక్కడున్నారని. అర్థమైంది. బాబు అభి, ఒకసారి సరళ గారికి ఫోన్ చేసి, అరే అభి బాబు, టైం ఇప్పటికే 7:30 అయిపోయింది. మెహందీ ఆచారాలు మొదలు పెట్టేయాలి. అతిథులందరూ అయ్యో నాన్నమ్మ, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మన అన్ని ఏర్పాట్లు చేసేసాం కదా. గెస్ట్లు వచ్చారంటే ఫంక్షన్ స్టార్ట్ చేసేద్దాం అంతే. అరే ప్రజ్ఞ ఎక్కడుంది? పిలువు తన్ని. అది అదిగో ప్రజ్ఞ వచ్చేసింది. అదిగో మాటల్లోనే వచ్చేసింది ప్రజ్ఞ. ఇంతకీ నీ ఒంట్లో ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. సారీ అమ్మా, ఈ రోజు నీకు కూడా ఒంట్లో బాలేదు అన్న సంగతి నేను మర్చిపోయాను. పోనీలే, మంచిదైంది. మెహందీ స్టార్ట్ అయ్యేలోపు నీ ఆరోగ్యం బాగుపడింది. మీ ఇద్దరి ఆరోగ్యం కుదుట పడింది. ఆరోగ్యం నాకు బాలేదు, కానీ తనకెలా ఉందని అడుగుతున్నారు. ఏం పర్లేదు, ఇంకా కొద్ది రోజుల వరకే కదా. కాస్తిల్లారా అమ్మా, నేను చెప్పేది విను. అరే నువ్వు కాదు, ఇలా రా అమ్మా. ప్రజ్ఞ ఇలారా. నువ్వు నాకు ఇది చెప్పు ప్రజ్ఞ, అసలు నువ్వు అక్కడి నుంచి చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? అమ్మమ్మ, అదేంటంటే అమ్మమ్మ, నాకు ఒంట్లో చాలా అందంగా ఉన్నావు నువ్వు. అక్క, అందరూ అదే చెప్తున్నారు, కానీ నేను నా బుజ్జిగారిని అడగాలి వాళ్ళ పిన్ని వాడికి ఎలా అనిపిస్తుందో అని. నన్ను బుజ్జు, నువ్వు చెప్పు, మీ పిన్ని రోజు ఎలా ఉంది? బుజ్జు చెప్పరా, నువ్వు ఎలా ఉన్నావు? ఎవరైనా ఉంటే కదా చెప్పడానికి.
ఐ మీన్ ఇప్పుడు బేబీకి ఇంకా 1 మంతే కదా. 1 మంత్లో బేబీ డెవలప్ కూడా అవ్వదు. ఇప్పుడు తనకు అసలు కళ్ళు ఉండవు నిన్ను చూడడానికి, అలాగే చెవులు కూడా ఉండవు నీ మాటలు వినడానికి. చాలా చిన్నవాడు కదా. యాక్చువల్ అదేంటంటే తను పిల్లలకి పరాయి వాళ్ళ గొంతులు వినిపించవు, కేవలం తన వాళ్ళ మాటలే వినిపిస్తాయి కదక్క. ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ కనిపించడం లేదే? అదేంటంటే నేను తన్ని కలవాలి. ఎక్స్క్యూజ్ మీ, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎవరు దురదృష్ట ఐ మీన్ అసలు ఎవరు అదృష్టవంతుడు అతను తను లాంటి అమ్మాయిని ఇష్టపడ్డాడని. తను నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను ప్రొడ్యూసర్ లేదు మోడల్. అరే తను ఎప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తూ ఉంటుంది. చెప్పు, ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ గా ఎవరున్నారు? ఈ బుల్బుల్ తన గురించి ఏమనుకుంటుంది? ప్రెగ్నా చెల్లెలైతే ఏవైనా మాట్లాడచ్చా? నేను తనను వదిలిపెట్టను, కానీ నేను తనని ఒంటరిగా ఏం చేయలేను కదా. తనని ఆలియా హ్యాండిల్ చేయగలదు. తనకి ఎలా బుద్ధి చెప్తుందంటే, ఇంతకీ ఆలియా ఎక్కడుంది? ఫోన్ చేస్తాను. ఫోన్ కూడా కొల్లవడం లేదు. రండమ్మా రండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? శుభాకాంక్షలండి, శుభాకాంక్షలు. మీ ఇంట్లో మెహందీ అని తెలియగానే నాకనిపించింది ఆలియా పెళ్ళైతే కాదు కదా అని. లేదు అదేం లేదు, ఈ రోజు ప్రజ్ఞ వాళ్ళ చెల్లెలకి మెహందీ ఫంక్షన్ అంతే. చూడమ్మా, మేము ఆలియా పెళ్లికి కేవలం ఈ ఊరే కాదు, ఈ స్టేట్ మొత్తాన్ని ఆహ్వానిస్తాం. ఎవరికి తెలుసు మేము తన పెళ్లి మా ఊళ్ళోనే చేస్తామేమో. ఏంటక్క, గుర్తుంది కదా మన ఊళ్ళో చేసే పెళ్లిలో ఒక్కొక్క పెళ్లికి 10 రోజుల పండుగ చేసుకుంటాం. అరే ఇందు, ఈవిడెవరు? గుర్తుపట్టలేకపోతున్నాను. చూస్తుంటే ఎవరు యంగ్ లేడీ, ఏజ్డ్ గా కనిపిస్తోంది. లేకపోతే ఎవరైనా ఏజ్డ్ లేడీ యంగ్ లేడీ బట్టలు వేసుకుని వచ్చుండాలి. అదేమో తెలియదు గాని తనిక్కడికి రాత్రిపూట కూడా ఎండలో పెట్టుకునే కళ్ళజోడు పెట్టుకుని వచ్చింది. నిజంగా భలేగా ఉంది కాదు ఈవిడ? ఎంత పెద్ద మొద్దు ఈ నిఖిల్. షూస్ వేసుకొని రావాల్సింది కదా. దేవుడా, ప్రెగ్నకి మాత్రం తన మీద అనుమానం రాకూడదు. ఇంతకీ మెహందీ అమ్మాయి ఎక్కడా? ఆగండి ఆగండి ఆగండి. తనకెవ్వరూ మెహందీ పెట్టకూడదు. నాకు తెలుసు తన పెళ్లి ఎలాంటి డ్రామా జరగకుండా జరిగే అవకాశమే లేదని. ఇప్పుడు వస్తుంది అసలైన మెహందీ.